కావ్య అని భర్త పిలిస్తే హా అంటుంది. శాలరీ వచ్చింది అంటాడు. శాలరీ వచ్చిందా అని సంతోషంగా వచ్చి, నీకొకటి తెలుసా, ఈరోజు నీకోసం ఏదైనా స్పెషల్గా చేద్దామనుకుంటున్నా అంటుంది. తర్వాత పాయసం చేసుకుని తీసుకొచ్చి, చాలా వేడిగా ఉంది బేబీ, త్వరగా తిని ఎలా ఉందో చెప్పు అంటుంది. అది తినబోతూ ఆగుతాడు. ఏమైంది అంటే, నీకు గుర్తుందా, ఒకసారి నేను చాలా ఇష్టంతో పాయసం చెయ్యమని అడిగాను. కావ్య, ఈరోజు పాయసం చెయ్యొచ్చుగా అంటాడు. అదొక్కటే తక్కువ, నువ్వు వర్క్ ఏం చెయ్యకుండా ఇంట్లోనే ఉండు, నేను నీకు చేసి పెడతా, అయినా నువ్వు ఇలానే ఇంట్లోనే ఉంటావని తెలిస్తే పెళ్లి కూడా చేసుకునేదాన్ని కాదు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావంటుంది. భర్త చాలా బాధపడతాడు. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, పెళ్లికి ముందు లైఫ్ బాగుంటుందా, లేదా పెళ్లి తర్వాత లైఫ్ బాగుంటుందా, ఏది మంచి లైఫ్ అనేది వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. చూద్దాం ఎంతమంది ఎలాంటి ఆన్సర్ ఇస్తారో. అప్పుడు నేను అడిగినా చేసి పెట్టలేదు, ఇప్పుడు సడెన్గా నా మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది, ఇప్పుడు నువ్వు చూపించేది నిజమైన ప్రేమో కాదో అర్థం కావట్లేదు. నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావ్, కానీ ఆ ఇష్టం ఇప్పుడు లేదు. డబ్బులు సంపాదిస్తేనే ప్రేమ చూపిస్తావని తెలిస్తే ప్రేమించటం మానేసి డబ్బులు మాత్రమే సంపాదించేవాడిని అంటాడు. ఆమె చేసిన తప్పుకి చాలా బాధపడుతుంది.